హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రెండ్స్ మనం ఆదిపట్లలో ఉన్నటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి టాటా వారు చేయడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏందన్నది సార్నాడి కూడా తెలుసుకున్నామండి. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీలో ఫ్రెండ్స్ మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అన్నది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే డైరెక్ట్ సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఇదంతా కూడా సార్నాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. పేరు సార్? నా పేరు రవీందర్ సార్. సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏందన్నది ఒకసారి ప్రాజెక్ట్ మనకి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. ఎగ్జాక్ట్లీ వచ్చేసి మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12కి 500 మీటర్స్ రేడియస్లోనే ఉంటాం సార్. ఓఆర్ఆర్ ఇన్నర్లో. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 అంటే మనకి సాగర్ హైవేకి వెళ్ళి జస్ట్ 500 మీటర్స్ రేడియస్లోనే ఉంటాము. అవును సార్. టోటల్ మనది వచ్చేసి 5 acres ప్రాజెక్ట్ సార్. ఇది మారమ్స్ గార్లపాటి హోమ్స్ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి. సో దీన్ని క్వాలిటీ సర్వీస్డ్ బై టాటా సార్. అవును సార్. క్వాలిటీ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగుంది సార్. మనకి అక్కడ బయట కూడా మనకి రాస్తుంది టాటా ప్రాజెక్ట్స్ సార్. ఇక్కడ మనకు ముందుగా మనకి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మనం ఇప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12కి 500 మీటర్స్ రేడియస్లోనే ఉంటాము. అండ్ ఇంకా మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 ఉంది తుగ్గుగూడ. తుగ్గుగూడ అయినాక మనకు దగ్గరలోనే. అండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అంతా మనకు 20 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది సార్. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 సాగర్ హైవే ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 500 మీటర్స్ సార్. తుక్కుగూడ సార్ మనకి ఎంత డిస్టెన్స్? తుక్కుగూడ అయినాక మనకి ఎగ్జాక్ట్లీ ఒక 8 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. అంటే మనకు ఒక 10 minutes డ్రైవ్. అంతే సార్. ఎయిర్పోర్ట్ ఎంతసేపు డ్రైవ్లో ఉంటుంది సార్ మనకి? అది 15 minutes సార్. ఎయిర్పోర్ట్ 15 minutes డ్రైవ్. అంటే మనం మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాం సార్. అలాగే సార్ మనకి టీసీఎస్ ఆదిపట్ల టీసీఎస్ వచ్చేసి మనకు 2 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది సార్. ఎగ్జాక్ట్లీ. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక 4 to 5 రేడియస్లోనే చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు ఒక ఓవరాల్గా చిన్న పెద్ద అన్ని కలుపుకొని ఒక 15 IT కంపెనీస్ ఉన్నాయండి. ఈ సరౌండింగ్ నుంచి చూసుకున్నట్టయితే మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. అలాగే ఫ్రెండ్స్ ఈ లొకేషన్కి రావాలన్నా కూడా డిస్ప్లేలో సార్ నెంబర్ అనేది ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే మీకు లొకేషన్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్కి రావాలన్నా కూడా సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎలా రావాలని ఏందన్నది ఇంకా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. ఈ ఓనర్ వచ్చేసి ఫ్రెండ్స్ ల్యాండ్ ఓనర్ షేరింగ్ ప్లాట్స్ అనేవి మాత్రం మనకి ఇక్కడ సేల్కి ఉన్నాయండి. డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇస్తున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఓనర్కి కాల్ చేసినట్టయితే మీకు క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ చెప్పండి సార్. ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి మనకు అన్ని IT కంపెనీస్ ఉన్నాయి సార్ నియర్ బై. అది చూసుకునే టీసీఎస్ 2 కిలోమీటర్ రేడియస్, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్, టాటా ఏరోస్పేస్, ఫాక్స్కాన్ అండ్ కేన్స్ కంపెనీ. ఇంకోటి ఏంటంటే మేజర్గా ఇప్పుడు 300 feet రోడ్డు ఏదైతే ఫోర్త్ సిటీకి ఉందో, సో అదనంగా మనకు జస్ట్ 4 కిలోమీటర్ రేడియస్లోనే స్టార్ట్ వండర్లా దగ్గర. అవును సార్. సో అది అన్నిటికీ మనకు దగ్గరలో ఉంటుంది సార్. సెంటర్ పాయింట్లో ఉన్నాం మనం ఇప్పుడు. ప్రజెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే సరౌండింగ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఫ్యూచర్లో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి 4th సిటీ కూడా మనకి ఎక్స్టెన్షన్ రోడ్ అనేది రావడం జరుగుతుందండి. అది వచ్చేసి మనకి 300 feet ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నామండి. మనకి ముందుగా సార్ మనకి ఎమ్యూనిటీస్ ఏమేమి వచ్చాయి సార్? ఎమ్యూనిటీస్ వచ్చేసి మనం ఒకసారి చూద్దామా సార్ డైరెక్ట్. సో ఎమ్యూనిటీస్కి సపరేట్ టవర్ ఇచ్చాం సార్. ఓకే. సో అందులోనే 4 floors లో మనం డిఫరెంట్ టోటల్ ఎమ్యూనిటీస్ అన్ని అక్కడ వచ్చినాయి. ఒక సపరేట్ టవర్ ఇచ్చాం దానికి. ఓకే. సో మనం డైరెక్ట్ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ కూడా చూసుకుందాం పదండి. సార్ మనకి ఇది టోటల్ ఈ డ్రైవ్ అంతా కూడా పెద్దగా ఉంది సార్. ఇది ఎంత ఫీట్ సార్? మనకు చుట్టూ అపార్ట్మెంట్ చుట్టూ 30 feet ఉంటాయి సార్ రోడ్. ఓకే. 30 feet మనకి రావడానికి కారణం నాకు ఇంత ముందు చెప్పారు సార్, మన ఆడియన్స్ కూడా ఒకసారి చెప్పారు. అది ఏంటంటే ఫైరింగ్ కోసం సార్. ఫైర్ ఇంజిన్ తిరగాలి కదా మనకి. ఇక్కడ ఫైర్ సేఫ్టీ గురించి కూడా ఫ్రెండ్స్ మనకి ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎవ్రీ ఫ్లోర్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఫైర్ సేఫ్టీకి మనకి ప్రికాషన్స్ అన్నది తీసుకోవడం జరిగింది. ఫిర్బీ ఫ్రెండ్స్ మనకి రావాలన్నా ఫైర్ ఇంజిన్ రావాలన్నా కూడా ఫ్రెండ్స్ మనకి స్పేస్ అన్నది కూడా మనకి 30 feet ఉంటుందండి. చూసుకోవచ్చు టోటల్గా కూడా ఫ్రెండ్స్ మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా చూసుకున్నట్టయితే మనకి 30 feet రోడ్ ఉంటుందండి. సార్ మనం ఇందాక చూసినాం కదా, అది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్. అది మన మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇంకోటి మనకు నార్త్ రంగా ఉంటుంది సార్, మన్యగూడకి వెళ్ళాలి. ఇది మన మన్యగూడ. ఓకే. ఇది వచ్చేసి మనకి ఇది ఏంటి సార్? ఎల్డర్ సిట్టింగ్ ఏరియా సార్. ఓకే. చూసుకోవచ్చండి, ఇది ఎల్డర్ సిట్టింగ్ ఏరియా అండి. సాయంత్రం పూట పెద్ద మనుషులు వచ్చి కూర్చోడానికి కూడా మనకి ఒక ప్లేస్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వరకు కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కేర్ అనేది కూడా తీసుకోవడం జరిగిందండి. అక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి స్విమ్మింగ్ పూల్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఇది మనకి ఎమ్యూనిటీస్ ఏరియా అండి. టోటల్గా మనకి 4 floors వరకు కూడా ఉంటుంది. మనం ఇప్పుడు వీడియోలో కూడా చూసుకుందాం పదండి. సార్ మనకి ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటిది అన్నది కూడా ఒకసారి చెప్పండి సార్. సార్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసేమో జిమ్ అండ్ హోమ్ థియేటర్ ఉంటుంది సార్. ఓకే. అంటే గ్రౌండ్ ఫ్లోరా? ఫస్ట్ ఫ్లోర్ సార్. ఓకే. గ్రౌండ్ ఫ్లోర్లో సార్? గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు సూపర్ మార్కెట్ సార్. సూపర్ మార్కెట్కి ప్రొవిజన్ ఇచ్చి పెట్టాం మనం. ఇక్కడ మనకి పూల్ కూడా కనబడుతుంది. పక్కనే పూల్ ఉంటుంది సార్. పూల్ పెద్ద ఉంటుంది. మనం ఒకసారి కూడా చూద్దామండి. ఎమ్యూనిటీస్ చూసిన తర్వాత పూల్ చూద్దాం. ఓకే సార్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం సార్. సో ఏదైతే చూసినామో ఇవి ఇండోర్ గేమ్స్ అండ్ హోమ్ థియేటర్. ఓకే. సో అండ్ ఎవ్రీ ఫ్లోర్కి సంబంధించిన రెస్ట్ రూమ్స్ ఉంటాయి సార్.
అంటే ఫ్లోర్ కూడా మనకి ఇండివిజువల్ రెస్ట్ రూమ్స్ వచ్చినాయి. ఇదే రూమ్ సార్ ఇది మొత్తం హోమ్ థియేటర్ సార్, రెండు. అచ్చా, ఈ రెండింటి కలిపి హోమ్ థియేటర్ అంటే ఒకటి ఎగ్జిట్ ఒకటి ఎంట్రన్స్. మనకి ప్రతి ఫ్లోర్ లో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. అవును సార్, టోటల్ అపార్ట్మెంట్ అండర్ ద కవర్ ఆఫ్ సీసీటీవీ. అంటే టోటల్ మొత్తం అపార్ట్మెంట్ మొత్తం కూడా సెక్యూరిటీ పర్పస్. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి ఇండోర్ గేమ్స్ కూడా ఒకసారి చూసుకుందామండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అన్ని ఇండోర్ గేమ్స్ అనేది కూడా రావడం జరిగిందండి. మనకి ఇక్కడ టేబుల్ టెన్నిస్ కానీ, క్యారమ్స్ కానీ, స్నూకర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి రావడం జరిగిందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చెస్ బోర్డ్ కానీ ఇవన్నీ కూడా ఆడుకోవడానికి ఉందండి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది మనకి హోమ్ థియేటర్ అండి. ప్రజెంట్ అయితే మనకి 15 సీటర్ అయితే ఉంది. మనకి కావాలనుకున్నా కూడా మనకి ఎక్స్టెన్షన్ అనేది కూడా చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూద్దాం సార్? మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి అండ్ జిమ్, యోగా హాల్ ఉంటుంది సార్. ఓకే, ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి కూడా ఒకసారి సార్ అడిగి తెలుసుకొని చెప్పండి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి స్పా అండ్ సెలూన్ ఉంటుంది సార్, జిమ్ ఉంటుంది. స్పా అండ్ సెలూన్ అండ్ జిమ్, యోగా హాల్ సార్. యోగా హాల్ కూడా చూసుకోవచ్చండి. మనకి చాలా విశాలంగా రావడం జరిగింది. ఇందులో నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి జిమ్ ఏరియా కూడా చూసుకుందాం పదండి ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జిమ్ ఏరియాలోకి వచ్చామండి. చూసుకోవచ్చండి మనకి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా మనకి ఫిట్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ మనకి ఇది వచ్చేసి యూటిలైజేషన్లో ఉందండి, ఆల్రెడీ వాడుకుంటున్నారు. ఇక్కడ ఫ్లాట్లో ఆల్రెడీ కూడా మనం చూసుకున్నట్టయితే చాలా మంది కూడా మనకి వచ్చేస్తున్నారండి. అలాగే ఫ్రెండ్స్ ఇదంతా కూడా చూసుకోవచ్చండి. మనకి చాలా విశాలంగా జిమ్ ఏరియా కూడా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సపరేట్గా స్పా అండ్ మనకి సెలూన్ కూడా రావడం జరిగిందండి. పక్కకు చూసుకున్నట్టయితే మనకి యోగా రూము ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఫ్లోర్లోనే అండి. ఈచ్ ఫ్లోర్ కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇండివిజువల్గా మనకి లేడీస్కి అండ్ జెంట్స్ కూడా మనకి సపరేట్గా వాష్రూమ్స్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ కూడా వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి మల్టీపర్పస్ హాల్ అండి. చూసుకోవచ్చండి చాలా విశాలంగా రావడం జరిగింది. టోటల్ కూడా మనకి సీటింగ్ కెపాసిటీ ఎంత సార్? ఒక 200 మెంబర్స్ వరకు అకామిడేట్ కావచ్చు సార్ ఇందులో. ఓకే, చూసుకోవచ్చండి మనకి 200 మంది అయితే ఈజీగా వస్తారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము థర్డ్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి. ఇది వచ్చేసి మల్టీపర్పస్ హాల్ అండి. ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నామండి. ఈ ఫోర్త్ ఫ్లోర్లో మనకి ఏమేమి ఉన్నా కూడా సార్ అడిగి తెలుసుకొని చెప్పండి సార్. మనకి ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడ లైబ్రరీ వస్తుంది సార్. ఇది వచ్చేసి లైబ్రరీ అండ్ ఇక్కడ మనకు 4 సూట్ రూమ్స్ ఉంటాయి సార్. 4 సూట్ రూమ్స్ అంటే మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా, లేదంటే కనుక పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు, మనకి అతిథులు వచ్చినప్పుడు కానీ ఇవన్నీ ఉండేది కూడా మనకి సూట్ రూమ్స్ అండి. సార్ అవును. ఈ సూట్ రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి సింగిల్ రూమ్ ఉంటుందండి. చూసుకోవచ్చు ఇందులో మనకి డబల్ కాట్ మంచం అనేది కూడా వచ్చిందండి. అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వార్డ్రోబ్స్ కూడా వచ్చాయి. సపరేట్ కూడా ఫ్రెండ్స్ ఇందులో మనకి వాష్రూమ్స్ అనేది కూడా రావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి ఈ వాష్రూమ్ వచ్చేసి మనకి వచ్చేసి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. మంచి చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చండి మనకి వార్డ్రోబ్స్ అనేవి కూడా రావడం జరిగిందండి. వాళ్ళ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా మనకి సపరేట్గా ఒక వార్డ్రోబ్స్ కూడా రావడం జరిగిందండి. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏసీ యూనిట్ కూడా రావడం జరిగింది. చూసుకోవచ్చండి మనకి గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఫెసిలిటీస్కి ఎలాంటి లోపం కూడా లేకుండా ఉండేందుకు మనకి అన్ని ఫెసిలిటీస్ అన్నది కూడా కల్పించారండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి 4 సూట్ రూమ్స్ కూడా మనకి ఇదే విధంగా ఉంటాయండి. సార్ ఇప్పుడు ఈ 4 ఫ్లోర్స్ అయినా సార్ ఇంకా ఏమైనా ఉన్నాయి అమ్యూనిటీస్? మనకి 5th లో టాప్ లో క్యాఫ్టేరియాకి ఇస్తున్నాం సార్. ఓకే, ఎవరైనా చాయిస్ అంటే ఎవరైనా కావాలనుకున్నట్టయితే క్యాఫ్టేరియా కూడా ఇస్తారు. క్యాఫ్టేరియా ఫ్యూచర్ లా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి పూల్ ఏరియా కూడా చూసుకుందాం అండి. పూల్ ఏరియా కూడా చూసుకున్నట్టయితే మంచి విశాలంగా రావడం జరిగిందండి. చాలా పెద్దగా ఉంటుంది పూల్ ఏరియా కూడా. అది కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 4 ఫ్లోర్స్లో కూడా ఫ్రెండ్స్ మనకి టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి యూనిటీస్ ఏరియా వచ్చిందండి. ఓవరాల్గా మనకి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ అన్ని కూడా మనకి అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. యూనిటీస్లో చూసుకున్నట్టయితే కనుక మనకి జిమ్ కానీ, స్పా కానీ, సెలూన్ కానీ, హోమ్ థియేటర్ కానీ ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మనం మిగిలిపోయిందల్లా చూడాల్సింది స్విమ్మింగ్ పూల్ అండి. స్విమ్మింగ్ పూల్ కూడా చూసుకోవచ్చండి, చాలా పెద్దగా ఉంది. చూసుకోవచ్చండి మంచి డెప్త్ కూడా ఉందండి. మనకి చూసుకున్నట్టయితే మనకి లీస్ట్ సైజ్ నుంచి మనకి డెప్త్ వరకు కూడా మనకి 7 ఫీట్ డెప్త్ వరకు కూడా ఉందండి. పూల్ ఏరియా కూడా ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది. మెయింటెనెన్స్ కూడా చూసుకోవచ్చండి, ఎవ్రీడే కూడా మెయింటెనెన్స్ అనేది కూడా జరుగుతుంది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పక్కకు వచ్చేసి ఇది ఏంటి సార్ మనకి సూపర్ మార్కెట్. పక్కకి మనకి సూపర్ మార్కెట్ ఏరియా కూడా ఉందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ నుంచి వ్యూ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లెఫ్ట్ సైడ్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఏటీఎం అండి. ఏటీఎం. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్ కూడా మనం చూసుకుందామండి. ఒకసారి సూపర్ మార్కెట్ గురించి కూడా మనకి సపరేట్ స్పేస్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. ఇందులో ఫ్లాట్ తీసుకుంటే ఫ్రెండ్స్ మీరు ఎక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. మనకి అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా ఫ్రెండ్స్ మనకి ఇక్కడనే ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా సూపర్ మార్కెట్ ఏరియా కూడా ఒకసారి చూసుకుందాం పదండి. చూసుకోవచ్చండి మనకి ఓవరాల్ కూడా సూపర్ మార్కెట్ కూడా మనకి చాలా పెద్దగా రావడం జరిగిందండి. ఆదిబట్లోనే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇప్పటివరకు ఆదిబట్లలో ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అన్నది కూడా లేదండి.
అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి మనకి లొకేషన్ కూడా మంచి ప్లజెంట్గా ఉందండి. సార్ ఇక్కడ మనకి ఎంత ఎస్ఎఫ్టీలో మనకి ఫ్లాట్స్ ఉన్నాయి సార్ 2 BHK అండ్ 3 BHK? 1068 నుంచి మనకు 1973 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి సార్. డిఫరెంట్ సైజెస్ ఎస్ఎఫ్టీలో ఉన్నాయి మనకి 2 BHK అండ్ 3 BHK. మనకి యూడిఎస్ ఎంత వచ్చింది సార్? యూడిహెచ్ వచ్చేసి 47 నుంచి 87 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది సార్. డిపెండ్స్ ఆన్ ఎస్ఎఫ్టీని బట్టి. మనకి లోన్ కూడా మనకి ఇదంతా కూడా మీకు కావాలన్నా కూడా మొత్తం మేమే చూసుకుంటాం సార్. కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఫ్రెండ్స్ మీకు లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇందులో నుంచి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈచ్ టవర్లో వచ్చేసి మనకి 2 లిఫ్ట్స్ అనేది రావడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డక్ స్పేస్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి 6 feet 10 inches ఉంటుందండి. సార్ ఇది మనకి కారిడార్ స్పేస్ ఎంత ఉంది సార్? 7 feet ఉంటుంది సార్. 7 feet. అదే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫ్లాట్కును అక్కడ ఫ్లాట్ కూడా ఫ్రెండ్స్ మనకి 2 ఫ్లాట్స్ కూడా ఎదురుబోదురు రాలేదండి. చూసుకోవచ్చు అక్కడ ఒక ఫ్లాట్ ఉంది, ఇక్కడ ఫ్లాట్ ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది కూడా ఉండదు. మనకి డక్ ఏరియా కూడా ఫ్రెండ్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఈచ్ ఫ్లాట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్ ఇందులో నుంచి మనం ఒక మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందామండి. అలాగే ఫ్రెండ్స్ మనం మెయిన్ ఎంట్రన్స్ కూడా చూసుకోవచ్చు అండి. మంచి గ్రాండ్ లుక్ అనేది కూడా రావడం జరిగిందండి. టోటల్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి హార్డ్వేర్ కానీ ఇవన్నీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ అనేది వాడడం జరిగిందండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి టాటా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు కాబట్టి. అలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫ్లాట్ ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి మనకి 3 BHKలో ఉంటుందండి. వెస్ట్ ఫేజింగ్ ఫ్లాట్ అండి ఇది. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. చూసుకోవచ్చండి మనకి ఇంటీరియర్ వర్క్ చేసినాక ఎంత అందంగా కనబడుతుంది అనేది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యూపీవీసీ విండోస్ అండి. ప్రతిది కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీ అనేది కూడా వాడడం జరిగింది. సార్ ఒకసారి క్వాలిటీ గురించి మీరు కూడా ఒకసారి చెప్పండి సార్. సార్ క్వాలిటీ గురించి మొత్తం ప్రీమియం క్వాలిటీ సార్ అంతా. ఏదైతే ఫ్లమ్మర్ ఉందో జాగ్వార్ అండ్ ఇంకోటి మేజర్ ఏంటంటే క్వాలిటీ సర్వీస్ బై టాటా సార్. అవును. సో మీకు ఇక దాన్ని బట్టి టాటా సర్టిఫైడ్ ప్రాజెక్ట్ ఇది. సో మీకు ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాంట్లో ఎలాంటి డౌట్ ఉందో అన్ని ప్రీమియం క్వాలిటీ. ఈచ్ మెటీరియల్ అంతా కూడా ఫ్రెండ్స్ మనకి టాటా వాళ్ళే మనకి దగ్గర ఉండి కూడా చేయించడం జరిగిందండి వర్క్ వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రొఫైల్ లైట్స్ అనేది రావడం జరిగిందండి. అలాగే ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా రావడం జరిగింది. మంచి గ్రాండ్ లుక్ ఉంది ఫ్రెండ్స్ ఫ్లాట్ వచ్చేసేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. మనకి టోటల్ కూడా చూసుకోవచ్చండి. వార్డ్రోబ్స్ అనేది కూడా మనకి మంచి డిజైన్స్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 5x6 మంచం అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మోడల్ హౌస్ అండి. ఈ విధంగా వస్తుందని మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి చూపించడం జరుగుతుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి డ్రెస్సింగ్ టేబుల్. ఫ్రెండ్స్ మనకి వాస్తు ప్రకారంగా చూసుకున్న కూడా ఫ్రెండ్స్ మనకి ఫ్లాట్స్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. దక్షిణ నైరుతిలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఒక విండో. అలాగే ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఓవరాల్ కూడా మనకి మెటీరియల్ అంతా కూడా ఫ్రెండ్స్ మనకి జాగ్వార్ అనేది వాడడం జరిగిందండి. ఈ వాష్రూమ్లో చూసుకోవచ్చు అండి. మొత్తం కూడా మనకి జాగ్వార్ ప్రోడక్ట్స్ అనేది వాడడం జరిగిందండి. ప్లంబింగ్ వర్క్ మొత్తం కూడా. అలాగే ఫ్రెండ్స్ టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డోర్స్ చూసుకున్నట్టయితే మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. క్వాలిటీలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేశారండి. టోటల్ కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే టాటా నుంచి సర్టిఫైడ్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చండి. ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కామన్ వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. మంచి స్పేషియస్గా ఉంటుందండి, చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కామన్ వాష్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇందులో మనకి 5x6 మంచిగా వేసుకుని కూడా ఫ్రెండ్స్ ఇంకా చాలా స్పేస్ అనేది కూడా మిగిలింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకున్నామండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఉత్తరంలో మనకు ఒక విండో. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ వాష్రూమ్ కూడా చూసుకున్నామండి. మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. టోటల్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి టైల్స్ యొక్క డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి మంచి ప్రీమియం క్వాలిటీలో కనబడుతుందండి. సో ఫ్రెండ్స్ ఇందులో మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి మనకి మోడల్ ఫ్లాట్ అండి. ఈ వర్క్ అంతా కూడా మనకు ఉండదండి, మన చాయిస్ తోట మనం చేయించుకోవాల్సి వస్తుందండి. ఇది వచ్చేసి మనకి 3 BHKలో ఉంటుంది. 1500 SFTలో మనకి కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి డైనింగ్ కమ్ మనకి కిచెన్ అండి. చూసుకోవచ్చు అండి. మనకి డైనింగ్ టేబుల్ అనేది కొంచెం ఇటు సైడ్ అడ్జస్ట్ చేస్తారండి, కాబట్టి అటువైపు వస్తుంది. అదే ఫ్రెండ్స్ కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఎల్ షేప్లో రావడం జరిగిందండి. కింద వైపు ఉన్నటువంటి కబోర్డ్స్ కూడా చూసుకోవచ్చు అండి. అలాగే ఇటువైపు ఉన్నట్టు కూడా చూసుకుంటున్నామండి కబోర్డ్స్. ఇక్కడ మనకి చిమ్నీ అనేది కూడా రావడం జరుగుతుందండి. వెంటిలేషన్ పరంగా ఒక విండో. అలా ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి క్రాకరీ యూనిట్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పూజ గది అన్నది కూడా రావడం జరిగిందండి. ఒకసారి చూసుకోవచ్చండి. మనకి వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి మనకి పూజ గది కూడా ఇవ్వడం జరిగిందండి. కింద వైపు కూడా చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఆగ్నేయంలో మనకి యూటిలిటీ ఏరియా అన్నది కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా.
చూసుకోవచ్చు అండి. టోటల్ కూడా మనకి జాగ్వార్ అనేది వాడడం జరిగిందండి. ఒకసారి బ్రాండ్ నేమ్ కూడా చూసుకోవచ్చు. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇదంతా కూడా మనకి 30 ఫీట్ రోడ్ అని కూడా చెప్పుకున్నాం కదండి. అపార్ట్మెంట్ చుట్టూ కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి 30 ఫీట్ రోడ్ అనేది ఉంటుందండి. మనకి పూజ గదికి అడుగు కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పార్టీషన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చామండి. చూసుకోవచ్చండి, మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. మనకి 5/6 మంచం అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ కూడా మెన్షన్ చేస్తున్నానండి, ఇది వచ్చేసి మనకి కేవలం మోడల్ ఫ్లాట్ అండి. మనకి టోటల్ కూడా ప్లేన్ ఏరియాస్ వస్తున్నాయండి. ఈ కబోర్డ్స్ ఇవన్నీ కూడా రావు. ఒకవేళ ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే కనుక మీ యొక్క చాయిస్ తోటని డిజైన్ అనేది కూడా చేయించుకోవచ్చు అండి. ఇది మోడల్ ఫ్లాట్ కాబట్టి ఫ్రెండ్స్ మనకి కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మనకి చేయించుకుంటే ఈ విధంగా వస్తుందని చెప్పి చూపించేందుకైతే మనకి ఇక్కడ చేపించడం జరిగిందండి. అలా ఫ్రెండ్స్ ఇక్కడ ఈశాన్యంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఒక విండో కూడా రావడం జరిగిందండి. ఇది ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. తూర్పు ఈశాన్యంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక డోర్ కూడా ఇచ్చారండి. ఇది మనకి తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా వైపు వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాల్కనీ ఏరియా కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 3 ఫీట్ ఉంటుంది. మనకి స్టీల్ వీలింగ్ అండ్ మనకి విత్ టఫ్ అండ్ గ్లాస్ తోట రావడం జరిగిందండి. పైన చూసుకున్నట్టయితే మనకి పీసీ షీట్స్ అండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇందులో మనకి 3 BHK అండ్ 2 BHK కూడా మనకి ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు సార్ని కలిసి ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ ఇంకా ఏమైనా ఉన్నా కూడా మనం అడిగి తెలుసుకుందామండి. అలాగే ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంకేమైనా నేను పాయింట్స్ మిస్ అయినా కూడా ఫ్రెండ్స్ డిస్ప్లేలో సార్ నంబర్ అనేది ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే మీకు క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. ఓవరాల్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా బాగా రావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి టోటల్గా చూసుకున్నట్టయితే మనకి ఓవర్ అండర్టేకింగ్ వచ్చేసి మనకి టాటా ప్రాజెక్ట్స్ అనేది తీసుకోవడం జరిగిందండి. సార్ ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ చూసామండి. ఇదే విధంగా మనకి కస్టమర్ ఎవరైనా కావాలన్నా కూడా మీరు చేపిస్తాం. ఆ ఇంటీరియర్స్ ఏదైతే ఛార్జెస్ అవుతాయో వాళ్ళు పేమెంట్ చేసుకుంటే మేము రిఫర్ చేసేస్తాం. ఓకే, దానికి మీరు కొటేషన్ కూడా వేసిస్తారు? వేసిస్తాం. సార్ మనకి ఇక్కడ ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? సార్ మనం ఓన్లీ 4,399 కోట్ చేస్తున్నాం సార్ పర్ SFT. సో సరౌండింగ్లో ఏదైతే ప్రైస్ నడుస్తుందో 4,500, 4,600, సో అందరికంటే ఒక 100-200 మనం తక్కువనే ఇస్తున్నాం. ఎందుకు సార్ 100-200 తక్కువ? మనము ల్యాండ్ లార్డ్ సార్, ప్రాజెక్ట్ మొత్తానికి మనం ల్యాండ్ లార్డ్. సో దానికంటే కస్టమర్ ఎక్కడైనా ఒక బెనిఫిట్ చూస్తారు. ల్యాండ్ ఓనర్ అంటే ఒక 100 రూపీస్ తక్కువకి వస్తుందని చూసారు కాబట్టి మనం అదే విధంగా మోన్ అవుతున్నాం సార్. అంటే మనకి టాటా ప్రాజెక్ట్స్లో మనకి ప్రాజెక్ట్లో మనకి హౌస్ రావడంతో పాటు మనకి ఇది ఒక బెనిఫిట్ ఉందని కూడా చెప్పుకోవచ్చు సార్. అలాగే సార్ ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి కూడా చెప్పారా సార్? మెయిన్ రోడ్ కనెక్టివిటీ వచ్చి మీకు స్టార్టింగ్లో చెప్పాను, మన ORR ఎగ్జిట్ నెంబర్ 12కి జస్ట్ 500 మీటర్స్, సర్వీస్ రోడ్ సాగర్ హైవేకి 500 మీటర్స్ రేడియస్లోనే ఉంటాం సార్ జస్ట్. ఇంకా ఆదిపట్ల ఇక మనం ఎల్బీనగర్ అయితే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి ఒక 18 కిలోమీటర్ రేడియస్లోనే ఉంటాం. అంటే మనకు ఒక ½ అన్ అవర్ కూడా డిస్టెన్స్. అంతే సార్. సో స్కూల్స్ కాలేజెస్ అయితే అన్ని నియర్ బై సార్, 1-2 కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయి స్కూల్స్ కాలేజెస్. ఆల్రెడీ మన దాంట్లో లివింగ్ ఇన్గా చాలానే ఉంటున్నాం, మీరు చూసారు కదా ఇందాక. సో నియర్ అబౌట్ ఒక 70 స్టూడెంట్స్ దాకా ఉన్నారు. సో ఆల్రెడీ స్కూల్ బస్సెస్ కానీ అన్నీ రన్ అవుతున్నాయి మన దగ్గర. అదే సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చాలా మంది కూడా ఆల్రెడీ వచ్చున్నారు సార్. ఆల్రెడీ ఒక 140 ఫ్యామిలీస్ వరకు లివ్ ఇన్ ఉంటున్నారు సార్. సార్ ఇది మనకి 4,399 చెప్తున్నారు కదా, అది ఫిక్స్డ్ నెగోషియబుల్? స్లైట్లీ నెగోషియబుల్ సార్. ఓకే, మనకి లోన్ ఎంత వరకు వస్తుంది సార్? 80% వరకు లోన్ వస్తుంది సార్. ఎలాంటి బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు. ఎన్ని బ్యాంక్లో కూడా మనకి 80% వరకు లోన్. సార్ ఇక్కడ మనకి 2 BHK ఎంత SFTలో ఉంది, 3 BHK ఎంత SFTలో ఉన్నాయి? మనకి బేసిక్ ఎంత SFT నుంచి స్టార్ట్ అయింది చెప్పండి సార్? బేసిక్ SFT వచ్చేసి 1,068 అండ్ 1,100 SFT సార్ 2 BHK అయితే. కమింగ్ టు ద 3 BHK మనకు 1,338 SFT ఉంది, 1,500 SFT ఉంది, 1,973 SFT ఉంది సార్ 3 BHK. ఓకే, మనకి క్లబ్ హౌస్ ఇవన్నీ కూడా చూసాం కదా సార్. మనకి ఎమ్యూనిటీస్ ఏరియా ఎంత వచ్చింది సార్? మొత్తం 13,000 SFT ఉంటుంది సార్. టోటల్గా మనకి 4 ఫ్లోర్స్ కలిపి మనకి 13,000 SFT. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూసుకున్నట్టయితే మనకి తుక్కుగూడ అనేది కూడా మనకి ఫ్యూచర్లో కూడా ఫ్రెండ్స్ మనకి అక్కడ తుక్కుగూడ దాటినాక మనకి ఫోర్త్ సిటీ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఆ ఫోర్త్ సిటీకి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి వండర్లా దగ్గర ఉంటుందండి. వండర్లా నుంచి చూసుకున్నట్టయితే మనకి ఫోర్త్ సిటీకి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 300 ఫీట్ రోడ్ అనేది కూడా మనకి దగ్గరలోనే వస్తుంది. మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ అనేది కూడా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే కేవలం మనకి 15 నుంచి 20 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుందండి. అక్కడికి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ గచ్చిపల్లి నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటున్నారండి. మనకి అక్కడ మాంచెస్టర్ స్కూల్ దగ్గర వరకు కూడా చూసుకున్నట్టయితే ఓవరాల్ కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయండి.
అండి. మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్రెండ్స్ తక్కువ ధరలో మీ ముందుకి ఫ్లాట్స్ అనేది కూడా తీసుకురావడం జరిగిందండి. దట్టు ఇది చూసుకున్నట్టయితే మనకి అండర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి టాటా వాళ్ళు టేక్ ఓవర్ చేసేసి ఈచ్ అండ్ ఎవ్రీ కన్స్ట్రక్షన్స్ అనేది మనకి టాటా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగిందండి. అదొక మేజర్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఎస్ఆర్ కాలేజ్ కానీ, మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మనకి చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ కాలేజెస్ అనేది మనకి సాగర్ హైవేలో చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని కూడా ఉన్నాయండి. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి